హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ దీనిలో కొత్తగా ఆల్రెడీ కొన్ని నేమ్స్ మన దీంట్లో ఉన్నాయి. ప్రోగ్రెషన్ నుంచి అప్గ్రేడ్ అయ్యి ఉన్నాయి. అలా కాకుండా ఫస్ట్ క్లాస్లో ఈ సంవత్సరం జాయిన్ అయిన విద్యార్థుల్ని ఎలా మనం యాడ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మొబైల్లోనే ఎట్లా యాడ్ చేసుకోవాలనేది. గతంలో ప్రోగ్రెషన్ మాడ్యూల్ అట్లాగనే ఆల్రెడీ ఉన్న నేమ్స్ ఎట్లా కంప్లీట్ చేయాలనేది ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ క్లాస్లో న్యూగా జాయిన్ అయినటువంటి పిల్లల్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందు ఇలా లాగిన్ అయిన తర్వాత మన లాగిన్లో 2023-24 క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇది డాష్ బోర్డు. ఇక్కడే మనకి న్యూ స్టూడెంట్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓపెన్ చేయగానే 2023-24ది డాష్ బోర్డు మనం ఓపెన్ చేయగానే ఇక్కడే స్టూడెంట్ డాష్ బోర్డులోనే మనకి అన్ని క్లాస్ వైజ్గా బాయ్స్ గర్ల్స్ రోల్ చూపిస్తుంది. దీనిలోనే టోటల్ మనం స్టేటస్ ఎంతమంది అయితే కంప్లీట్ చేసామో అవి మొత్తం చూపిస్తుంది. ఈ ఫస్ట్ క్లాస్ దగ్గర యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం యాడ్ స్టూడెంట్ క్లిక్ చేసి మనం విద్యార్థి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది. నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ స్టేట్ కోడ్ అని ఉంది, అది ఆప్షనల్, అది మనం వదిలేసేయచ్చు. తర్వాత మదర్ నేము, ఫాదర్ నేము, గార్డియన్. మదరు ఫాదరు ఉంటే గార్డియన్ అవసరం లేదు కాబట్టి గార్డియన్ వదిలేస్తాం. అదే మదర్ ఫాదర్ లేనట్లయితే గార్డియన్ అయితే గార్డియన్ డీటెయిల్స్ ఇస్తాం. ఆ తర్వాత స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఇక్కడ మళ్ళీ ఆధార్ కార్డ్ మీద స్టూడెంట్ నేమ్ ఎలా అయితే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్గా ఆధార్ మీద ఉన్నట్లుగానే మనం స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, గ్యాప్స్ని ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ దగ్గర 10 క్యారెక్టర్స్కి తగ్గకుండా అడ్రస్ని టైప్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. మనం మొబైల్ నెంబరు ఇక్కడ కంపల్సరీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఉంటే ఇస్తాం, లేదంటే లేదు. తర్వాత మెయిల్ కూడా అట్లాగనే మదర్ టంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అని చెప్పేసి టైప్ చేసినట్లయితే, లేదా మనం ఇక్కడ తెలుగు అని టైప్ చేసినట్లయితే తెలుగు డైరెక్ట్గా వస్తుంది మనం స్క్రోల్ చేయకుండానే. తర్వాత సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మైనారిటీ గ్రూప్,
అట్లాగనే బిలో పవర్టీ లైన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంత్యోదయ అన్న యోజన కిందకి వీళ్ళు ఎలిజిబుల్ లేదా అనేది ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజ్ గ్రూప్ కిందకు వస్తారా, తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ డీటెయిల్స్ని ఇవ్వాలి. స్టూడెంట్ ఇండియన్ నేషనల్ కాదా అనేది ఇవ్వాలి. తర్వాత స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఓఎస్సీ చిల్డ్రన్గా గత సంవత్సరంలో ఐడెంటిఫై అయ్యారా లేదా అనేది ఇవ్వాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ తెలిస్తే బ్లడ్ గ్రూప్ ఇవ్వాలి, లేదా అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేయాలి. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కన్ఫర్మ్ అడుగుతుంది. మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి చూపిస్తుంది. కన్ఫర్మ్ చేయాలి. ప్రజెంటు విద్యార్థిని యాడ్ చేయడంలో ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ విద్యార్థి మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మనం లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే దాంట్లోకి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఈ విద్యార్థి డీటెయిల్స్ ఫస్ట్ క్లాస్లో యాడ్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఇది యాడ్ అయ్యి చూపించడానికి టైం పడుతుంది. ఈ విద్యార్థిని యాడ్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విద్యార్థిని లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో ఈ నేమ్ పైన క్లిక్ చేసి మనం ఇంతకుముందు జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా చేసాము. ఇప్పుడు యాడ్ చేయడం ద్వారా ఇది అప్డేట్ కొట్టేస్తాం. నెక్స్ట్ ఈ విద్యార్థికి సంబంధించిన ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ఫెసిలిటీ డీటెయిల్స్ని రెండింటిని కూడా మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లో అడ్మిషన్ నెంబర్ని, అలాగే అడ్మిషన్ డేట్ని, రోల్ నెంబరు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆల్రెడీ ఉన్న విద్యార్థికి అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఎంటర్ చేసే పని ఉండదు, ఆల్రెడీ ఉంటాయి. ఇది న్యూ స్టూడెంట్ కాబట్టి ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే ప్రీవియస్ ఇయర్లో వీళ్ళు ఎక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇవ్వాలి. ఇక్కడ చదివారు ప్రీవియస్ ఇయర్లో అని చెప్పేసి. నెక్స్ట్ డేటా సేవ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఈ సంవత్సరం వీళ్ళకి మనం ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ బుక్, యూనిఫామ్, అలాగనే వీళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్స్ వస్తున్నట్లయితే అవి ఇవ్వాలి. సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థి అయితే సిడబ్ల్యూఎస్ఎన్ ఫెసిలిటీస్, అట్లాగనే వీటికి సంబంధించిన ఏమన్నా డిజార్డర్స్ ఉన్నట్లయితే అవి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాడా, గిఫ్టెడ్ చిల్డ్రన్ అనే డీటెయిల్స్ ఇస్తాం. తర్వాత ఎన్సిసిడి, ఈ మొబైల్ డిజిటల్ డివైజెస్ హ్యాండిల్ చేయగలడా లేదా అనేది డీటెయిల్స్ ఇస్తాం. హైటు, వెయిట్, సేవ్ కొడతాం. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ అనుకుంటే కంప్లీట్ డేటా క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఆ విద్యార్థిని యాడ్ చేయటం, ఆ విద్యార్థి పూర్తి డీటెయిల్స్ కూడా అన్ని మాడ్యూల్స్ మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా న్యూ స్టూడెంట్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ గతంలో ఉన్న విద్యార్థులను కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ప్రోగ్రెషన్ కంప్లీషన్ ద్వారా మొత్తం అందరు విద్యార్థులకి కూడా ఇక్కడ ఎంట్రీ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చే వరకు మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ద ఆధార్ అన్న దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఆధార్ మీద ఉన్నట్లుగానే ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్లో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది, లేదంటే వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది.